హలో హాయ్ నమస్తే వెంకి. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన యూత్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కాటారంలో, ఏటునాగరంలో, జాకారంలో, హన్మకొండలో, మహబాద్లో ఈ సెంటర్లను ఒక్కొక్క సెంటర్ను 3 కోట్లతో 36 గదుల వరకు నిర్మించడం జరిగింది. మరి ప్రస్తుతం ఈ యొక్క కేంద్రంలో కూడా గిరిజన యువతకు శిక్షణ ఇవ్వడం లేదు. మరి కాటారంలో యూత్ ట్రైనింగ్ సెంటర్లో అక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయం పెట్టుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మహబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకోవడం జరిగింది. మరి జాకారంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పెట్టుకోవడం జరిగింది. హన్మకొండ ఏటునాగరంలో ఖాళీగా ఈ యూత్ ట్రైనింగ్ సెంటర్లు ఖాళీగా ఉండడం జరిగింది. మరి ఐటీడీఏ మరి వీటికి స్వస్తి పలికి, ఈ యూత్ ట్రైనింగ్ సెంటర్లకు స్వస్తి పలికి ఇది గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా అసంపర్తి కేంద్రంలో శిక్షణ తరగతులకు సిఫారసులు చేయడం జరుగుతుంది. వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు తాజాగా ఐటీడీఏ నుంచి 6 నెలల క్రితం 3 కోట్లతో యాక్షన్ ప్లాన్ తయారు చేసినా కూడా ఇది పేపర్లకే పరిమితం అవుతుంది తప్ప ఇది ఆచరణలోకి రావడం లేదు. మరి గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు మరి ఇప్పటికైనా అధికారులు చిత్తశుద్ధితోని పనిచేయాలని ఈ వీడియో ద్వారా తెలుపుతూ థ్యాంక్ యూ. మీ వెంకి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.